దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ఈరోజు శుక్రవారము ఉపవాస ప్రార్థన మందిరంలో ఉంటుంది. ఉదయము సాయంత్రం దేవుని మందిరంలో ప్రార్థన ఉంటుంది. ఈ విషయాన్ని గమనించి అందరూ వచ్చి ప్రార్థన చేయవలసిందిగా దేవుని సేవకునిగా అందరికీ మనవి చేయుచున్నాను. దయతో గమనించండి. రండి ప్రియ దైవజన్మ, ఈ శుక్రవారము ఉదయకాలానికి ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానము లేదా వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాము. 118వ కీర్తనలో కీర్తనకారుడు ఇస్తున్న సాక్ష్యాన్ని మనము ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. 118వ కీర్తన 28వ చరణాన్ని చదువుకుందాం. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నిన్ను గణపరిచెదను. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దిగిరండి అయ్యా స్వామి, దిగిరండి. ఇదిగో నాకు మా అందరికీ నీ స్వరం వినిపించండి. దిగి వచ్చి ఇదిగో ప్రభా, చదవబడిన వాక్య సారాంశం తెలియచేయండి. ఇరిచి వడ్డించి మహిమ పొందమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుని ప్రజలారా, దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. మనము దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడు మనల్ని వెతుక్కుంటూ ఏరి కోరి ఎన్నుకున్నాడు. మనము ఆయన కోసం జీవించాలి. మనము ఆయన్ను ఏరి కోరి ఎత్తుకోలేదు. మనము నశించిపోకుండా మనల్ని వెతుక్కుంటూ ఆయన రక్షణ వచ్చింది. ఆయన మనల్ని ప్రేమించాడు, కానీ మనమేదో ఆయన్ని ప్రేమించామని కాదు. మనం చేయవలసింది ఏంటంటే, ఆయన మనకు చేసిన త్యాగాన్ని బట్టి మనం ఆయన్ని ప్రేమించాలి, ఆయన వెంబడించాలి, ఆయన కొరకు జీవించాలి. ఈరోజు చదువుకున్న వాక్య భాగంలో నుండి కీర్తనకారుడు ఇస్తున్న సాక్ష్యం అదే. నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేను దేవుణ్ణి గణపరుస్తున్నాను. ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఎందుకు దేవుణ్ణి గణపరచాలి అంటే, యెహోవా ఎవరికి దేవుడవుతాడో ఆ ప్రజలు ధన్యులు. యెహోవా దేవుడు కాగలిగినటువంటి ప్రజలు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది గమనించినటువంటి కీర్తనకారుడు ఏమంటాడంటే, నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నా దేవుడు అయినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడువు, నిన్నే గణపరిచెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. 29వ వచనంలో. 27వ వచనంలో యెహోవాయే దేవుడు, ఆయన మనకు ఎలుగును అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సాహ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నిన్ను గణపరిచెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుణ్ణి స్తుతించుట, దేవుణ్ణి గణపరచుట, దేవుణ్ణి మన సొంతము చేసుకునుట ఎంతో ఎంతో మంచిది. ఇంకొక మాటలో కీర్తనకారుడు దావీదు మహారాజు అంటాడు, 33వ కీర్తనలో ఒక మాట, 33వ కీర్తన 12వ చరణములో ఏమంటాడంటే, యెహోవా తమకు దేవుడుగా గల ప్రజలు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొనిన జనులు ధన్యులు.
యెహోవా తమకు దేవుడుగా కలిగినటువంటి ప్రజలు ధన్యులు, ఆయన్నే సర్వముగా ఎంచుకొని స్వాస్థ్యముగా ఎంచుకున్న వారు ధన్యులు అని లేఖనము మనకు స్పష్టంగా సాక్ష్యం ఇచ్చుచున్నది. ప్రియ దైవజనమ, ఇంకొక అడుగు ముందుకేస్తే ఈ కీర్తనలోనే మరొక మాట కీర్తనకారుడు సెలవిస్తున్నటువంటి మాట కనిపిస్తుంది. 146వ కీర్తనలో ఒక మాట, ఈ 33వ కీర్తన 12వ చరణంలో యెహోవా దేవుడుగా కలిగిన ప్రజలు ధన్యులు అంటూ 146వ కీర్తన 5వ చరణంలో ఒక మాట ఇలాగ రాయబడింది. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోనే సర్వమును సృజించినవాడు. అందుకు విశ్వానికి సృష్టికర్త, విశ్వ విమోచకుడు, విశ్వ పరిపాలకుడు, మానవ నిర్మాణకుడు, మానవ జాతిని మురికినంత, మానవ జాతి మురికంతా మానవ జాతి రక్తములో పొర్లుతుంటే ఆ మ్రష్టంతా కడిగి శుద్ధి చేయగలిగినటువంటి ఏకైక దేవుడు ఎవరయ్యా ఉన్నారా అంటే ఎవరు లేరు, ఎక్కడ లేరు. అందుకే భక్తుడు పాట పాడతాడు, ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు, నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు. హేతువేమి లేకుండా లాభము ఆశించకుండా, హేతువేమి లేకుండా లాభము ఆశించకుండా ప్రేమ చూపువారు విశ్వమందునా, ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు. ఎవరున్నారు, ఎచ్చటున్నారు? లోకములో పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడు లేడు. హేతువు లేకుండా, ఏమి లేకుండా ప్రేమ చూపించేవారు ఎవరు లేరు. ఒకే వ్యక్తి, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన భూమి ఆకాశములు సృజించినటువంటి విశ్వ సృష్టికర్త కాబట్టి ఆయనను మనము స్వంతము చేసుకోవటం మంచిది, ఆయన మనము స్వంతము చేసుకోవటం మంచిది అని 146వ కీర్తనలో 5వ చరణంలో ఏమని ఉంది అంటే, 5వ చరణంలో ఏమని ఉందంటే 146 కీర్తన 5వ చరణంలో, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనును వాడు ధన్యుడు. హల్లెలూయా. ఆయన భూమి ఆకాశమును సముద్రమును దానిలోనే సర్వమును సృజించిన వాడు, ఆయన ఎన్నడూను మాట తప్పని వాడు. హల్లెలూయా. యాకోబు దేవుడు ఎవరికి సహాయుడగునో వారి ధన్యులు. యాకోబుకు సహాయం చేసి ఇక మీదట నీవు యాకోబు అనబడవు, ఇశ్రాయేలుగా మారుస్తున్నాను, నీ మీదకి దీవెనలు వస్తున్నాయి, నీవు దేవునితోనూ మనుషులతో పోరాడి గెలిచినటువంటి పోరాటం చేసిన పిండాని, నువ్వు మామూలు వ్యక్తి కాదు, నీవు పోరాట వీరుడివి, విజయం సాధించిన ఆ విజయశీలుడివి నీవు యాకోబు అని యాకోబును ఆశీర్వదించి దీవించిన దేవుడు యాకోబుకు దేవుడయ్యాడు. ఈ విశ్వసృష్టికర్త యాకోబుకు దేవుడైనటువంటి దేవుడు నీకు నాకు దేవుడైనందుకు మనం ధన్యులము. అది కీర్తనకారుడు వివరిస్తూ ఇక్కడికి వచ్చి స్పష్టంగా 146 కీర్తన 5వ చరణంలో, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనును వాడు ధన్యుడు. హల్లెలూయా. వాడు ధన్యుడు. ఆ ధన్యత నువ్వు కోల్పోకూడదని, ఆ ధన్యత నువ్వు ఎట్టి పరిస్థితిలో విడిచిపెట్టకూడదని లేఖనము నిన్ను నన్ను ప్రోత్సహిస్తుందనే విషయాన్ని మరిచిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట చూసి మనము ప్రార్థన చేసుకుందాము. దైవ జనాంగము 33వ ద్వితీయోపదేశకాండం తీయండి. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయంలో
అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. 33వ అధ్యాయంలో ఒక మాట మనకు కనిపిస్తుంది. తీసారా? 33వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 29వ వచనము చూసినట్లయితే అక్కడ ఇజ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా నిన్ను రక్షించెను, నిన్ను పోలిన వాడెవడు, ఆయన నీకు సహాయకరమైన కేడమును, నీ ఔన్నత్యమును కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారే వేషము వేయుదురు, నీవు వారిని ఉన్నత స్థలములను వారి ఉన్నత స్థలములను త్రొక్కెదవు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందుకు యాకోబు ఇశ్రాయేల్ అయిపోయాడు. ఇశ్రాయేల్ ఇప్పుడు ఏమైపోయాడంటే భాగ్యవంతుడైపోయాడు. ఈరోజు నీవు నేను భాగ్యవంతులు కావాలని, దేవుని దీవెనలు పొందాలని, దేవుని కృపావరాలు సమృద్ధిగా పొందాలని దేవుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను నన్ను ఆశీర్వదించుటకు దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి కీర్తనకారుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటి తెలుసా? కీర్తనకారుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, నీవు నా దేవుడువు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీవు నా దేవుడువు, నిన్ను గణపరిచెదను, నిన్ను గణపరిచిన వారిని నీవు గణపరుస్తావు. యాకోబును గణపరిచిన దేవా, అబ్రహామును గణపరిచిన దేవా, ప్రవక్తలను గణపరిచిన దేవా, మా పితరులను గణపరిచిన దేవా, మమ్మల్ని గణపరచు అని దావీదు మహారాజు ప్రార్థిస్తున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు, ఆశీర్వదించబడ్డాడు. ఈ విధంగా నీవు నేను యాకోబు దేవుణ్ణి మనం సొంతం చేసుకుంటే ఎవరికి యాకోబు దేవుడు అవుతాడో వారు దీవించబడతారు, ఈ విధంగా ఆశీర్వదించబడతారు అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది. ప్రార్థన చేద్దామా? రండి ప్రియదైవజనమా, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. ఇట్టబడిన వాక్యము అందరికీ అర్థమయ్యేలాగా ఫలింపచేసి మహిమ పొందమని, దిన రక్షణ దయచేయమని, నీ కృపలో భద్రపరచమని, ప్రభువా నీ పిల్లలందరూ బలమైనటువంటి సాక్షులుగా దీవించమని, ఆశీర్వదించమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.